గత వారం నుండి దేవుడు కీర్తన 12 వచనం వరకు ధ్యానించుకున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ మిగిలిన వచనాలు ఈ వారం ధ్యానించుకున్నాం. నాతో కూడా కలిసి చెప్పండి. దేవా, నాకు దూరముగా ఉండకము. అందరి నోటి చెప్తాను. దేవా, నాకు దూరముగా ఉండకము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. అట్లా చేద్దాం. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయొచ్చు వారు నింద పాలై అవమాన భంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షించును. నేను మరి ఎక్కువగా నేను కీర్తించును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎనసఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలకార్యములను ప్రభువైన యెహోవా యొక్క బలవత్కారములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుతూ వచ్చింది. ఇంతవరకు ఈ ఆశ్చర్య కార్యములను నేను తెలుగుచునే వచ్చిందని. దేవా, వచ్చుతనమునకు నీ బాహుబలమును వచ్చి కుటుంబం వారందరికీ నీ శౌర్యమును వచ్చి నేను తెలియచెప్పున్నట్లు తల తెలిసి వృద్ధులనయ్యుండ వరకు నన్ను విడువకము. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీకు సాటి అయిన వాడెవడు? అనేకమైన చిన్న బాధలను మాకు కలుగు చేసిన వాడా, నీవు మరల మమ్మను బ్రతికించదు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్మను లేవనెత్తెదవు. నీ గొప్పతనమును వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండలముల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించదు. నేను నిన్ను కీర్తించినప్పుడు ఆ పెదవులను నీవు విమోచించిన ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయించిన వారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించు. మరలా చివరి వచ్చిన అవసరం అందరూ కలిసి చదువుకుంటారు. నాకు కీడు చేయించు వారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య వారు దీవించును గాక. ఆమేన్.